జగన్ రెడ్డి బటన్ పగిలేలా తీర్పు వచ్చిన రోజు ఈరోజు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గోడౌన్ చేసి 5 ఏళ్ల నిరంకుశ పాలనకు సరిగ్గా ఏడాది. అవును, ఈరోజు జూన్ 4, 2025 సరిగ్గా ఇదే రోజున అభాగ్య ఆంధ్ర ప్రజానీకం 5 ఏళ్ల నరకం నుండి ఊపిరి పీల్చుకుంటూ ఫ్యాన్ రెక్కల కింద నలిగిన బ్రతుకులను బ్రేక్ వేసి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమికి పట్టాభిషేకం చేసింది. ఇది కేవలం ఎన్నికల ఫలితం కాదు, జగన్ రెడ్డి మార్క్ పాలనపై వచ్చిన రివర్స్ స్వింగ్ తీర్పు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 1 సంవత్సరం పూర్తి కాదు, కానీ ఎన్నికల ఫలితాలు వెలువడి 1 సంవత్సరం పూర్తవుతుంది. ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుండి చూస్తే జూన్ 12న 1 సంవత్సరం పూర్తవుతుంది. ఎన్నికల ముందు పాదయాత్రతో నమ్మించి గెలిచాక సిపిఎస్ అనే సబ్జెక్టు మాకు తెలవదు అని ఉద్యోగులతో పరాచకాలు ఆడుతూ జనాన్ని రాత్రి పగలు వంచిన వైకాపా దగా కోరుతనంతో అందరికీ కళ్ళు బైర్లు కమ్మాయి. ప్రత్యేక హోదా నుండి 45 ఏళ్లకు పెన్షన్ల వరకు అంటూ కనిపించిన వారి తల మీద చేతులు పెట్టి చేస్తామన్నవి అధికారంలోకి రాగానే అది మా నవరత్నాలలో లేదు అని యూటర్న్ తీసుకున్నారు. సంక్షేమం పేరుతో దోపిడీకి పచ్చ జెండా ఊపి అభివృద్ధి అనే పదాన్ని డిక్షనరీ నుండి తొలగించి వ్యవస్థలను నాశనం చేయడంలో పిహెచ్డీ చేశాడు జగన్ రెడ్డి. 5 ఏళ్ల పాటు ప్రజలను నరకానికి పరిమితం చేసి ఏమీ అడగలేని నిస్సహాయులుగా మార్చాడు. ఇప్పుడు తమ ఫ్యాన్ గాలి తీసి ఏడాదైన సందర్భంగా ఏదో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి ఏడాదైనట్లు లెక్కలు తెలియకుండా కొత్తగా తొల్లు మాటల నాటకానికి తెరలేపాడు. మోసం అంటే సిగ్గులేని తనానికి మాస్టర్ పీస్. యువతకు వైన్ షాపులు ఫిషాంధ్రాన్ని చూపించి రాజధాని అనే పదాన్ని అపహాస్యం చేసి ప్రజాస్వామ్యాన్ని తమ ఇంటి పెరటి వ్యవహారంలా భావించి జనాన్ని రోడ్ల గొంతకులకు వదిలేసి ప్రతిపక్ష నాయకులపై కుట్ర కేసుల కట్టలు బానించడమే పాలన అనుకున్నాడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి ఊహిస్తున్నట్లుగా ప్రజలు అజ్ఞాన చక్రవర్తులు కారు. పోనీలే, తండ్రి లేని బిడ్డ ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ప్రతిపక్షంగా కూడా వైకాపా అవసరం లేదని ఉప్పు పాత్ర వేసి లెంపలు వేసుకున్న రోజు. గుడ్డి ముసలిది కూడా ముందు పెడితే బటన్ ఒత్తుతుంది, దానిని నొక్కే ప్రతోడు పాలకుడు అయిపోడు. ప్రజలిచ్చిన తీర్పు రోజును వక్రీకరించి తామేదో మేధాలం అన్నట్టు చూశారా మీరు ఏడాదిలోనే ఏమారిపోయారు అని ప్రజలనే తక్కువ అంచనా వేస్తూ పిలుపునిస్తున్న వైకాపా పార్టీకి ఎవడు సలహా ఇస్తున్నాడో వాడికి 10,000 వందనాలు.